హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 2 నోటిఫికేషన్‌లయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ 2 నోటిఫికేషన్‌లొచ్చేసి ఒకటేమో ఆంధ్రప్రదేశ్‌కి, ఇంకొకటొచ్చేసి తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఈ 2 నోటిఫికేషన్‌లయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో వచ్చేసి 13,000కు పైగా వేకెన్సీలయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. తెలంగాణ స్టేట్‌కొచ్చేసి 6,881 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి కూడా సేమ్ అన్ని వేకెన్సీలయితే ఖాళీగా ఉన్నాయి. 6,881 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ డిపార్ట్‌మెంట్ వచ్చేసి ఎన్ఆర్‌డీఆర్‌ఎం అని చెప్పి డిపార్ట్‌మెంట్ ఉంది. నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అని చెప్పి ఈ డిపార్ట్‌మెంట్ పేరుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి వేకెన్సీలు ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ద నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ డిపార్ట్‌మెంట్‌లోనే వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ పోర్టల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే స్క్రోల్ చేశామంటే ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్‌డీఆర్‌ఎం వేకెన్సీ నోటిఫికేషన్, అలాగే తెలంగాణ ఎన్ఆర్‌డీఆర్‌ఎం వేకెన్సీ నోటిఫికేషన్. దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు 2 రాష్ట్రాల్లో గూడా. వ్యూవర్స్ అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మిస్ చేసుకోకండి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఇక్కడ ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పబ్లిష్ చేసిన డేట్ 3 ఫిబ్రవరి రోజైతే పబ్లిష్ చేశారు. మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి 6,881 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వేకెన్సీస్ అండర్ ద నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్. సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో కూడా సేమ్ పోస్ట్‌లకి సేమ్ వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాంటి మార్పులు లేవు. అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఉన్నాయి. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇవే సేమ్ కండిషన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్‌కి కూడా అప్లై అవుతాయి. ఓకే. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 93 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా! సేమ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్‌లో కూడా 93 వేకెన్సీసే ఖాళీగా ఉన్నాయి. దానికి కూడా సాలరీ కూడా సేమ్ పే చేస్తున్నారు. 36,760 రూపీస్ అయితే పే చేస్తున్నారు. మీకేమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ లింకు. మీరు అక్కడి నుంచి ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 23 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ వరకి ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి పీడీఎఫ్ రీడ్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా రీడ్ చేయండి. అన్నీ అర్థమైపోతాయి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. నేను అక్కడ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ ఆఫీసర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 22 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ వరకి ఉండాలి ఏజ్ లిమిట్. దీనికొచ్చేసి 140 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సాలరీ వచ్చేసి 27,450 రూపీస్ వరకైతే పే చేస్తున్నారు. ఇది గ్రాస్ సాలరీ ఫ్రెండ్స్. అలవెన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసే ఈ సాలరీ అనేది ఇక్కడ షో చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 21 ఇయర్స్ మినిమమ్ ఏజ్, 43 ఇయర్స్ వరకి మాక్సిమం ఏజ్ ఉంది. 198 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. సాలరీ వచ్చేసి 30,750 రూపీస్ వరకి పే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డేటా మేనేజర్. ఈ పోస్ట్‌కొచ్చేసి 23 నుంచి 43 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్. 383 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు సాలరీ వచ్చేసి 28,350 రూపీస్ వరకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ వచ్చేసి ఎంఐసీ మేనేజర్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ డిపార్ట్మెంట్‌కి కూడా సేమ్ 21 ఇయర్స్ మినిమం ఏజ్, 43 ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఉంది. వేకెన్సీస్ ఇక్కడ కూడా చాలా వేకెన్సీలకి అయితే ఖాళీగా ఉన్నాయి. 626 వరకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సాలరీ చూడండి 25,650 రూపీస్ వరకి పే చేస్తున్నారు. ఓకే. దీనికి కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ డిగ్రీ
ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ రిపోర్ట్ జనరేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, టైపింగ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్‌ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఐసీ అసిస్టెంట్ అని చెప్పి ఉంది. ఈ పోస్ట్‌కొచ్చేసి 18 ఇయర్స్ మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 43 ఇయర్స్ వరకి ఉండొచ్చు. వేకెన్సీస్ 930 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి సాలరీ వచ్చేసి 24,650 రూపీస్ వరకు పే చేస్తున్నారు. ఈ అన్ని జాబ్స్‌కి కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్‌గా మీరు ఆఫ్‌లైన్‌లో ఏమి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి డాక్యుమెంట్ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేశారంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ అఫీషియల్ అని చెప్పి ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 18-43 ఇచ్చారు. 862 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి సాలరీ వచ్చేసి 23,450 రూపీస్ పే చేస్తున్నారు. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 10+2 అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అలాగే గ్రాడ్యుయేట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఓకే. వీళ్ళకందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, కంప్యూటర్ గురించి తెలిసి ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఏదైనా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకొని ఉన్న సర్టిఫికేట్ ఉంటే ఇంకా మీకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా 18-43 వరకైతే ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి 1200 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1300 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 1290 వేకెన్సీలు. దీనికొచ్చేసి సాలరీ 23,250 రూపీస్ వరకు పే చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ కోఆర్డినేటర్ అని చెప్పి ఉంది. ఈ పోస్ట్‌కి కూడా 18-43 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక్కడ 1256 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 23,250 రూపీస్ వరకు సాలరీ పే చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ కంప్యూటర్ ఆపరేటర్‌కి ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఫీల్డ్ కోఆర్డినేటర్‌కి కూడా అదే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఫెసిలేటర్స్ ఏదైతే పోస్ట్ ఉందో దీనికొచ్చేసి 18 ఇయర్స్ మినిమమ్ ఏజ్ ఉంది. 43 ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఇచ్చారు. ఈ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 1100 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి సాలరీ 22,750 రూపీస్ వరకు పే చేస్తున్నారు. ఓకే. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇది ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి పీడిఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఫీజ్ పే చేయాల్సింది ఎంత అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళొచ్చేసి 400 వరకు మీరు అప్లై ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 300 రూపీస్ వరకి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే బీపీఎల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. ఓకే. ఇది క్యాస్ట్ వైస్‌గా డిఫరెంట్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుంటున్న టైంలో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే వచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇమ్మీడియేట్‌గా అప్లై అయితే చేసేసుకోండి ఈ జాబ్‌కి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. అప్లై చేసుకుంటున్న టైంలో ఎవరైతే మీరు ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఒకసారి మీరు రీడ్ చేయండి అప్లై చేసుకుంటున్న టైంలో ఫాలో అవ్వాలి కండిషన్స్ అనేవి. ఫోటో సైజ్ ఎంత ఉండాలి, అలాగే మీరు సిగ్నేచర్ పెట్టిన డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి అని చెప్పి అన్ని డీటెయిల్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు రీడ్ చేశారంటే అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. ఇక్కడొచ్చేసి హౌ టు అప్లై ప్రాసెస్ ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. nrdrmvacancy.com అని చెప్పి ఈ లింక్ ఓపెన్ చేశారంటే మీకు అక్కడ అప్లై ఆన్‌లైన్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే అప్లై ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఫిబ్రవరి వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో, ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 2 వీక్స్ వరకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం ఇప్పుడు. ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎగ్జామ్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్‌కి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతుంది అంటే జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పి ఈ 3 టాపిక్స్ నుంచి 150 మార్క్స్‌కి ఈ
క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి థియరీ రాయాల్సి ఉంటుంది. దీనికొచ్చేసి 50 మార్క్స్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఇంకో టెస్ట్ పెడతారు. ఈ 2 టెస్ట్‌లలో క్వాలిఫై ఎవరైతే అవుతారో వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సీపీటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా 50 మార్క్స్ ఉన్నాయి. ఇలా టోటల్‌గా 200 మార్క్స్‌కైతే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 ఎగ్జామ్స్. ఒకటొచ్చేసి 200 మార్క్స్‌కి, ఇంకో ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అదొచ్చేసి 50 మార్క్స్‌కి. టోటల్‌గా అయితే 250 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సారీ, నేను ఇంతకుముందు 200 మార్క్స్ అని చెప్పాను. సో, ఇప్పుడు 250 మార్క్స్‌కైతే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతాయి 2 ఎగ్జామ్స్. ఎవరైతే ఈ ఫస్ట్ ఎగ్జామ్‌లో పాస్ అవుట్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళకి సీపీటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో సీపీటీ టెస్ట్, ఆ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాళ్ళకి కూడా ఈ సేమ్ నోటిఫికేషనే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేశారు. సేమ్ పోస్ట్‌లకి సేమ్ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. సేమ్ సాలరీ పే చేస్తున్నారు. అలాగే సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సేమ్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. అన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ పేరు మాత్రమే చేంజ్ చేశారు. అన్నీ సేమ్ వేకెన్సీసే ఖాళీగా ఉన్నాయి. 6881 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌కి కూడా. సో, మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఇది. మిస్ చేసుకోకండి. ఓకే. నేను ఇలాగే ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.